అండి. వెల్కమ్ బ్యాక్ టు సునీ కుక్స్. ఈరోజు నేను చికెన్ పికిల్ ప్రిపేర్ చేశానండి. దాని తయారీ విధానం మీకు చూపిస్తాను. దీనికోసం నేను 2 కేజీస్ చికెన్ తీసుకున్నాను. దానిలో కొంచెం పసుపు, సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇలా పక్కన పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉంచుకోవాలండి. ఇది ఆల్రెడీ పక్కన పెట్టాను. హాఫ్ అన్ అవర్ అవుతుంది. దీనికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక 15 లవంగాయలు తీసుకున్నానండి. ఒక 4 కొంచెం పెద్ద ఇంచులు చెక్క ముక్క, 6 ఇలాచి తీసుకున్నాను. ఇవి మనం రోస్ట్ చేసుకుందాము. ఇవి వేగుతుండగానే ఒక 2 స్పూన్స్ మెంతులు, ఒక 2 స్పూన్స్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా తీసుకోవాలండి. ఇవన్నీ బాగా రోస్ట్ అవ్వాలి. అలాగని మరీ బ్లాక్గా అవ్వకూడదండి. కొంచెం ఆ ఫ్లేవర్ మనకు స్మెల్ తెలుస్తుంది కదా, అట్లా వచ్చేటప్పుడే తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. అదే కళాయిలో మళ్ళీ మనం ఒక పెద్ద టీ స్పూన్తో ధనియాలు 4 స్పూనులు తీసుకోవాలండి. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా పక్కన చల్లారే వరకు ఈలోపు మనం చికెన్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కిందండి. ఆయిల్ నేను 750 గ్రామ్స్ వేరుశనగ నూనె తీసుకున్నాను. నేను 2 సార్లుగా వేపుకుంటున్నానండి చికెన్. ఒక్కసారి అయితే ఎక్కువ అయిపోతుందని ఒకసారి వేపేసానండి. తీసాను, వేగిపోయింది. రెండోది కూడా వేపింది కలిపి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. చికెన్ మొత్తం తీసుకున్న చికెన్ పచ్చడి ఇట్లా మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే పిల్లలకి బాక్స్లో పెట్టడానికి, లంచ్ బాక్స్లో, హాస్టల్కి ఇవ్వడానికి బాగుంటుంది. అందరూ పట్టుకుంటారు. ఇదేమో నా స్టైల్ అండి. అది మీకు నచ్చితే మీరు కూడా తయారు చేసుకోండి. అదే నూనెలో మనం ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాము. ఒక పెద్ద టీ స్పూన్తో 4 స్పూన్లు వేసానండి. ఇది నేను ఇప్పుడే తయారు చేసుకున్నాను. అలా చేసుకుంటేనే చికెన్ పచ్చడికి బాగుంటుందండి. ఇప్పుడు అల్లం పేస్ట్ బాగా కూడా వేపుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక వేపుకున్న ఆ చికెన్ ముక్కలను కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకుందామండి. మొత్తం కలిసేలాగా ఒక 2-3 సార్లు గరిటెని బాగా కలపాలి. ఇప్పుడు ఆ చికెన్ కూడా రెడీ అయిపోయింది. మొత్తం కలిపి వేగిపోయిందండి. అల్లం మొత్తం మంచిగా వాసన వస్తుంది. కిందకి దింపేసుకొని మనం ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. అలా కొంచెం చల్లారుతుండగా లోపే మనం ఇందులో ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలాలు 2 ధనియాల పౌడర్, మసాలా కూడా వేసేసుకోవాలండి. అది మొత్తం వేసుకుని మనం ఒకసారి కలుపుకుందామండి. బాగా మనం ఇది వేసిన ఆయిల్ పైకి వచ్చే వరకు అడిగి నుంచి పై దాకా కలపాలి. ఇలా కలుపుతుండగానే ఇందులో సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాం. నేను కలిపేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో కప్పు వేసానండి. మనం సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మొత్తం కలపాలండి. ఎక్కడ మళ్ళీ గడ్డలా అలా ఉండకుండా సాల్ట్ మొత్తం కలిసినాక అదే ఒక కప్పు సాల్ట్తో 2 కప్పులు కారం తీసుకున్నానండి. ఈ కారం కూడా మనం బాగా కలుపుకోవాలి. మంచిగా పైనుంచి కిందకి మొత్తం అడుగు నుంచి పై వరకు మొత్తం కారం కలిసి మసాలాలు మొత్తం మిక్స్ అయ్యే వరకు మొత్తం కలపాలండి. ఇలా కలిపి పక్కన పెట్టుకుందామండి. ఒక 2 అవర్స్ కలిపేసిన తర్వాత అప్పుడు చల్లార్చినాక మనం దీనిలో లెమన్ జ్యూస్తో కలుపుకుందాము. ఆల్రెడీ చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను 8 నిమ్మకాయల జ్యూస్ తీసుకున్నానండి. ఆ జ్యూస్ కూడా వేసి మొత్తం కలుపుకోవాలండి. మొత్తం జ్యూస్ దానికి ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకుని పెట్టుకోవాలి. చూస్తారు కదండి, ఎంతో గుమగుమలాడి చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్